నమస్కారం. ఈరోజు మనం సోయా చంక్స్ రోస్ట్ చేయబోతున్నాము. ఇది అన్నంకి, చపాతీకి, నాన్కి అలాగే బిర్యానీకి కూడా మంచి కాంబినేషన్. ఇది చాలా టేస్టీగా ఉండే ఒక కర్రీ. ఇది కొంచెం సెమీ గ్రేవీగా చేసుకోవచ్చు. నాన్ వెజ్ టేస్ట్లో ఉండే ఒక వెజ్ కర్రీ ఇది. నేను దివ్య. వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. ఫస్ట్ మనం ఒక వెసల్లో వాటర్ని బాయిల్ చేసుకోవాలి. కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఇది బాగా బాయిల్ అయినప్పుడు మన సోయా చంక్స్ని దాంట్లోకి వేసుకోవాలి. నేను ఒక 100 గ్రామ్స్ దాకా సోయా చంక్స్ తీసుకున్నాను. ఇది చిన్న చిన్న గుళ్ళలే, పెద్దదైనా తీసుకోవచ్చు. ఇదొక 5 మినిట్స్ దాకా బాయిల్ చేసుకోవాలి. బాగా ఉడికిన తర్వాత మనం తీసి మామూలు వాటర్లోకి వేసుకోవాలి. ఒక్కసారి ప్రెస్ చేసి చూస్తే తెలుస్తుంది లోపల కూడా సాఫ్ట్గా అయిందా లేదా అని. బాగా సాఫ్ట్గా అయినప్పుడు తీసేసేయచ్చు. ఇలాగా కూల్ వాటర్లోకి వేసుకొని, అంటే నార్మల్ వాటర్లోకి వేసుకొని 2-3 సార్లు వాష్ చేసి వేడి తగ్గిన తర్వాత ఇలాగ బాగా పిండుకొని తీసుకోవాలి. లోపల అస్సలు వాటర్ ఉండకూడదు. వాటర్ ఉండే దీనికి ఉప్పు, కారం, మసాలా ఏం పట్టదు, టేస్ట్ కూడా ఉండదు. ఇలా వాటర్ అంతా పోతేనే దీనికి ఉండే ఒక వాసన కూడా పోయిద్ది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలాగ బాగా ప్రెస్ చేసి వాటర్ని తీసేయాలి. ఇలాగ పొడి పొడిగా ఉండాలి. తర్వాత నేను ఒక వెసల్లోకి తీసుకొని దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం వేస్తున్నాను. కొంచెం పసుపు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. కారం తక్కువ ఉండదు, కలర్ బాగుంటుంది. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోపోతున్నాను. మామూలుగా అయినా కర్రీ చేసుకోవచ్చు, కానీ ఇలాగ ఒకసారి ట్రై చేసి చూస్తే తేడా తెలుస్తుంది. బాగా టేస్టీగా ఉంటుంది. ఒక ఫ్రై పాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని పాన్ వేడెక్కిన తర్వాత కొంచెం కొంచెం వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఫ్రై అంటే మరీ ఫ్రై కాదు, దీని లోపల ఉండే వాటర్ అంతా మగ్గిపోయి వాటర్ ఏం లేకుండా మనకి చూస్తేనే తెలిసిపోతుంది ఫ్రై అయినప్పుడు. ఇప్పుడు కొంచెం తడిగా ఉంది కదా, ఇప్పుడు చూడండి డ్రైగా అయింది, వాటర్ అసలు ఏం లేదు. ఇలాగే అయినప్పుడు తీసేసేయచ్చు. తర్వాత కడాయి పెట్టుకొని దాంట్లోకి 1 స్పూన్ దాకా సోంపు, 1 దాల్చిన చెక్క చిన్న ముక్క, 2 ఇలాచీ వేసుకొని వేయించుకోవాలి. లైట్గా ఫ్రై అయినప్పుడు ఒక 3 ఉల్లిపాయలు చిన్న స్లైస్గా కట్ చేసేది వేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకొని బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అంటే లైట్ బ్రౌనిష్ కలర్ చాలు. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి క్రష్ చేసింది కూడా వేసుకుంటున్నాను. అది కూడా పచ్చి వాసన పోయేటప్పుడు కొంచెం పసుపు, 2 టీ స్పూన్ దాకా కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. కారం తక్కువ కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను. 2 స్పూన్ ధనియా పొడి కూడా 2 టీ స్పూనే వేసాను. మామూలు కారం అయితే కారం బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది కూడా పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ టొమాటోని కట్ చేసింది కూడా వేసుకుంటున్నాను. ఇది బాగా ఉడగాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 1 మినిట్ దాకా ఉడకబెడితే టొమాటోస్ బాగా సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడు 1 గ్లాస్ దాకా వాటర్ పోసుకొని మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. ఒక 1 మినిట్ దాకా మూత పెట్టుకొని మంచిగా బాయిల్ అయితే ఉల్లిపాయలు, టొమాటోలు అన్నీ ఆ వాటర్లో ఉంది. ఇంకా ఒకసారి ఉడిగి మసాలా అంతా బాగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు మూత తీసేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టిన సోయా చంక్స్ని దాంట్లోకి వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా కూడా వేస్తున్నాను. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని 1 మినిట్ మూత పెట్టి పెడదాము. అన్నీ మిక్స్ అయ్యేదాకా కొంచెం మసాలా అన్నీ పట్టుకోవాలి కదా. మళ్ళీ ఒకసారి బాయిల్ అయినప్పుడు మంచిగా మిక్స్ చేసుకొని 1 టీ స్పూన్ దాకా మిరియాల పొడి, ఇష్టం ఉంటే ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు. అదే ఫ్లేవర్ ఇష్టం ఉండే వాళ్ళు ఎక్కువ వేసుకోండి. అలాగే దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ దాకా టొమాటో సాస్ వేసుకోవాలి. అది కూడా బాగా మిక్స్ చేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలాగే 2-3 పచ్చిమిరపకాయలని కట్ చేసేది కూడా వేసుకోండి. దీనిలో నుంచి కారం ఏం రాదు, అంటే వేసుకొని ఎమ్మంటే మన స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం కాబట్టి కొంచెం కొత్తిమీర కూడా చల్లుకొని మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. చాలా టేస్టీగా ఉండే సోయా చంక్స్ రోస్ట్ రెడీ అయిపోయింది. ఈ సోయా చంక్స్ అనేది మన సోయాబీన్లో నుంచి ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత వచ్చే బై ప్రోడక్టే. దాంట్లో మన బాడీకి అవసరమైన ఫైబరు, అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్ అలాంటివి చాలా ఉన్నాయి. ఇది మన బాడీలో మెటబాలిజం
ఇంక్రీజ్ చేసి కొలెస్ట్రాల్ లెవెల్ని డిక్రీజ్ చేస్తుంది. అయినా కూడా ఇది ఎక్కువ తింటే మన బాడీలో యూరిక్ యాసిడ్ ఫార్మేషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి వారానికి 2 టైమ్స్ కంటే ఎక్కువ యూస్ చేయమాకండి. అందరూ కర్రీ ఇలాగే కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బై బై.